నేను ఆడమంటే ఆడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. మీరు సూపర్ బాబు. ఆ, ఇగో శంకర్ బావా, దాక్షాయిని చెల్లి ఆడించారా ఇంటదేమో, జరంత మెల్లగా చెప్పు. ఆ? వింటే ఏం చేస్తుంది రాజు? ఆ? ఇదిగో నన్ను ఇలా చూసిందనుకో, గజ 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 వణికిపోద్ది తెలుసా నీకు? మీరు కూడా సరస్వతమ్మని ఎలా కంట్రోల్లో పెట్టారు చెప్పండి బాబు. దాక్షాయిని వదినలాగా సరస్వతి బుద్ధిమంది కాదు, తెలివిగలది. అని అనుకుంటుంది, కానీ పుట్టి తింగరది. అందరి ముందైనా గదిలో ఏకాంతంలో అయినా నా కనుసైగలతోనే శాసిస్తాను. మీరందరూ ఉన్నప్పుడు మామూలుగా ఉన్నట్టు నటిస్తుంది గాని లోపల నేనంటే భయంతో గజ 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 వణికిపోతుంది. డే 1 నుంచి నా పెళ్ళాన్ని నా కాళ్ళ దగ్గర కంట్రోల్లో పెట్టుకున్నాను. ఏహే ఆపండి, మీరు మీ తొక్కలో గొప్పలు ఎంతసేపు చెప్తారు? మీరిద్దరూ పెళ్ళయ్యే కొద్దిల్ని కంట్రోల్లో పెట్టారేమో, కానీ నేను అలా కాదు. ఇప్పటి నుంచే నా అదుపు ఆజ్ఞల్లో పెట్టుకున్నాను. ఏంది పులి బావా, నా సిట్టి నిన్ను చూసి? అవును అవును రాజు, నీ చెల్లినే. వదినలిద్దరూ మొగుళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే భయపడతారేమో, కానీ చిట్టి నన్ను తలుచుకుంటేనే వణికిపోద్ది తెలుసా. ఆ రేంజ్ లో సెట్ చేసాం మనం. మీలాగా కళ్ళెర్ర చేసి మాట పెద్దది చేసి భయపెట్టను. చిట్టి ఎక్కడున్నా సరే నీ పని చెప్తానుండు. అదిగో అలా అలా కీస్తాను అనుకో, గడ్డ 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 వణికిపోద్ది. ఏంటి చిట్టి ఇలా వచ్చావు? నువ్వు కీ ఇచ్చినావు కదా. పద. నేను అక్కడెక్కడో భయపడితే నీకు తెలిసిపోతుందో లేదో అని నీ కళ్ళ ముందటే భయపడదామని వచ్చినా. ఒరే నానిగా, ఇందాక బీర్ తాగుతూ చిట్టి నిన్ను చూస్తే భయపడుతుంది అని ఓ బీరాలు పలికావు కదరా, ఇప్పుడేంట్రా చిట్టిని చూసి ఓ భయపడిపోతున్నావు? వాడంతేరా, మనలా కాదు. దాక్షాయిని సరస్వతి వచ్చినా మనం ఇలా భయపడం, రివర్స్ లో భయపెడతాం. అవును కదా మరి అయితే భయపెట్టండి. వణుకుతో భయపడాలా లేదా మామూలుగా భయపడాలా? ఏమన్నారు? నాకు బుద్ధి లేదు, బుర్రలో గుజ్జు లేదా? నేను తింగర్దన్నా? సరస్వతి వదులు. నువ్వు కీ ఇస్తే నేను కంట్రోల్లో ఉండాలా? అది కాదు దాక్షాయిని, ఊరికే సరదాగా మందు తాగుతున్నాం కదా, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని ఏదో అలా. చిట్టి ఇదంతా ఉత్తినే, ఏం లేదు. సరిగ్గా 2 సెకండ్లలో మీరందరూ ఇక్కడి నుంచి సరస్వతక్క, బీర్ మస్తు ఉంటదని చాలా మంది చెప్పిండ్రు. నువ్వెప్పుడైనా తాగినవా? లేదు చిట్టి, మనసులో ఉంది కానీ బాగోదని ఆగిపోయా. ఇంకెందుకక్క, ఈడున్నాయిగా. చిట్టి మీకు అసలు బుద్ధుందా?
మనం తాగడం ఏంటి? అక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? పదండి. అదే కదా దాక్షాయణి, ఒకసారి టేస్ట్ చూద్దాం. ఏయ్, రమ్మన్నా రా, పద. చిట్టి రా, చిట్టి పద. కూర్చున్న కర్మక్క ఇది. అనగార్జునాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? వరుసలు కలుపుకొని సంబంధాలు కుదుర్చుకొని తలకు మించిన భారాన్ని నెత్తిన వేసుకోవడం ఎందుకు? చూడ్సెల్లే, మాట కుదురుగా రాని. నేను అప్పులు చేసిందేమో గానీ బాధ్యత లేకుండా తిరగలే, అంతేగాని మేము అలగవాళ్ళమేం కాదు. దాక్షాయిని, నీ నోటికి ఎంతొస్తే అంత అనేస్తావా? రాజన్నే వాళ్ళకి మన కుటుంబంతో ముందే బంధుత్వం ఉంది. వాళ్ళొచ్చి మన ఇంటి మీదేం పడలేదు. బావగారు ఉండమంటేనే ఉంటున్నారు. నీకు శంకర్కి ఎలా మనసులు ముడిపడి పెళ్లి జరిగిందో అదే విధంగా నాని చిట్టీలు కూడా ప్రేమించుకున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం. ప్రతి దానికి ఏదో ఒక పోలిక పెట్టి భలే సమర్థిస్తున్నావు అక్క నువ్వు. సిల్లే, ఇట్లా మాటలు అనిపించుకున్నాడు నాకు మంచిగా అనిపిస్తలే. నేను చేసిన అప్పేదో నేనే తీర్చుకుంటా సిల్లే. ఆ తర్వాతే సిట్టి పెళ్లి చేద్దాం. రాజు, దాక్షాయిని ఆవేశంలో అన్న మాటల కంటే నీ అభిమానం మాకు, మా తోడు నీకు ఎక్కడున్నా ఉంటుందన్న ఆలోచన నీ మనసులో ఉంచుకోవాలి. చూసావు రాజు, నువ్వు గతంలో చేసిన తప్పులకి నువ్వు మారాక కూడా నిన్ను నీడలా ఎలా వెంటాడుతున్నాయో. సరే, ముహూర్తాలు నిర్ణయించాక కూడా పెళ్లి వాయిదా వేయమని అనకూడదు. నీకు మేమున్నాం. అక్కేమో వాళ్ళకి మాటిచ్చింది, మీరేమో రాజన్నకి అభయం ఇస్తున్నారు. ఉన్న కష్టాల్ని దూరం చేసుకోకుండా కొత్త కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇక మీ ఇష్టం బావగారు. రాజు, దాక్షాయిని కూడా నీ చెల్లెలే. తన గురించి నీకు తెలుసు కదా. తన మాటలు మనసులో ఏం పెట్టుకోవద్దు. పద. పదన్నయ్యా, పద. కత్తితో శరీరానికి చేసే గాయం మానిపోతుందేమో కానీ నోటి మాటతో మనసుకయ్యే గాయం చచ్చేదాకా మానదు. రాజుని ఎందుకలా అన్నావు? వదిని నిద్రించేందుకలా మాట్లాడావు? ఉన్నది ఉన్నట్టు చెప్తే మాటలు అన్నట్టా? నిజాలు అడిగితే ఎదురు తిరిగినట్టా బావగారు? అర్థం పర్థం లేకుండా మాట్లాడక సరస్వతి. రాజు చిట్టి మన ఇంట్లోకి వచ్చాక వాళ్ళు కూడా మన మనుషులే. చిట్టి నానిల పెళ్లి కుదిరింది కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా మన కుటుంబానిదే. అంటే ఏంటి శ్రవణ్? ఇప్పుడు రాజనే చేసిన అప్పుని మన నెత్తి మీద వేసుకుని అవి తీర్చడానికి కష్టపడతారా మీరు? తప్పే ఉంది దాక్షాయిని. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? అరే, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా 10 రోజుల్లో పెళ్లి పెట్టుకోవడమే తప్పు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు అప్పు తెచ్చడానికి కూడా రెడీ అవుతున్నారా? మా అన్నదమ్ముల్లో ఎవరికైనా ఇదే సమస్య వస్తే కష్టపడమవుదనా? ఇది కూడా అంతే. ఇప్పుడు రాజన్నే చేసిన అప్పు తీర్చడానికి మళ్ళీ శక్తికి మించిన పనులు చేస్తారా? పెళ్లి గడువు లోపల అప్పు తీర్చమన్నారు కాబట్టి 8 రోజుల్లో 7 లక్షల్ని సంపాదించేస్తారా? అవసరమైతే అదే పని చేస్తాం సరస్వతి. రాజు పరాయివాడేం కాదు. పైగా అన్నయ్యని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే విషయంలో వదినకి ఎంత తోడుగా ఉన్నాడో మీకేం తెలియంది కాదు. అది రాజు స్వార్థంతో చేయలేదు, మన అనుకుని చేశాడు. మరి మన జీవితం ఏంటండి? షాప్ పోయిందని కొన్ని రోజులు, బావగారు జైల్లో ఉన్నారని ఇంకొన్ని రోజులు, ఇల్లు పోతుందని పనులు చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు రాజన్నయ్య కోసం ఇలా కష్టాలు పడుతూ పోతే మనం కాపురం చేసేదెప్పుడు? సహాయాలు చేయడానికి ఇల్లు మర్చిపోయి పనులు చేస్తూ పోతుంటే సంసారం చేసేదెప్పుడండి? వదినా, ఇదంతా జీవితాంతం ఉంటుందా? తొందరలోనే మంచి రోజులు వస్తాయి వదినా. తొందరపడకుండా కాస్త ఓర్పుతో ఉండండి. ఏదన్నా అంటే ఇదొకటి చెప్తారు.
మంచి అనేది మన జీవితంలో ఎండమావైపోయిందే తప్ప అప్ప అనేది ఒకటి వచ్చి మనకి సేద తీర్చడం లేదు. వాదనలు అనవసరం దాక్షాయిని. వెళ్ళి వదినకు సారీ చెప్పండి. ఇది మరీ బాగుందండి. తప్పు చేయకుండా మేమెందుకు సారీ చెప్పాలి? స్వామి, అనుకోని కష్టాలు, ఊహించని సమస్యలు మాకు ఎదురవుతున్నా కూడా మీ ఆశీర్వాద బలం వల్ల ఎలాగాలా నెగ్గుకొని బయటపడుతున్నాం. వెళ్ళిపోతుంది అనుకున్న మా ఇల్లు తిరిగి మాకు దక్కాక మళ్ళీ మాకు మంచి రోజులు రాబోతున్నాయి అన్న నమ్మకం మొదలైంది. కలిసికట్టుగా ఉంటే ఎలాంటి అవంతరాలొచ్చినా ఎదుర్కోగలము అన్న ధైర్యం కూడా వచ్చింది. ఇలాగే ఎప్పటికీ నీ దీవెనలు మా కుటుంబానికి కావాలి స్వామి. నాని చిట్టిల పెళ్లి కూడా నువ్వే అండగా ఉండి ఏ ఆటంకం లేకుండా జరిపించు తండ్రి. ఇంకా తమరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయలేదేంటా అని చూస్తున్నాను. అది నా మీద నీకున్న అభిమానం సీత. చూసావా నువ్వు అలా అనుకోగానే నేను ఇలా ఫోన్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి మీ రామాయణాన్ని. అది జరగనివ్వను, ఇది చేయనివ్వను అని చెప్తారు కదా, చెప్పండి. చిల్లిపి అన్నీ తెలుసుకుంటావు, బాగా గెస్ చేస్తావు. వెడ్డింగ్ కార్డ్స్ ఏవో ప్రింట్ చేయించారట, పెళ్ళేర్పాట్ల కోసం ఆరాట పడుతున్నారట. మీకొక సలహా చెప్పనా? నేనెప్పుడు చెప్పేదే, కానీ ఈసారి మీరు వినక తప్పదు. అనవసరంగా పగ ప్రతీకారాలు అని టైం వేస్ట్ చేసుకోకుండా ఒక జ్యోతిష్యాలయం పెట్టుకోండి, బాగా పేరొస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో ఇలా ఏదైనా జరిగితే అలా మీరు ఫోన్ చేసి చెప్పేస్తున్నారు కదా. మీ జీవితం నా చేతుల్లో ఉంది, మీ భవిష్యత్తు నా కనుసన్నల్లో ఉంది. అది చాలు సీత. నాకు మరొకరికి జ్యోతిష్యం చెప్పుకునే కర్మ నాకెందుకు? మరి మా కర్మేంటో రోజు మీరు చెప్పే సోది వినాల్సి వస్తుంది. నేను మీలాగా ఖాళీగా లేను, నాకు అవతల చాలా పనులున్నాయి. ఎందుకు ఫోన్ చేశారో తమరు సెలవిస్తారా? పెళ్లి పనులే కదా, అవి వద్దు అని చెప్పడానికే ఫోన్ చేశాను సీత. నీ చిన్న మరిది పెళ్లి జరగదు. అనవసరంగా పెళ్లి పనులు చేసుకుని కష్టపడకుండా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. ఇలా చెప్పి చెప్పి మీకు విసుగు పుట్టట్లేదా? నా భర్తని బయటికి తీసుకొని రాలేను అన్నారు, తీసుకొచ్చాను. ఇల్లు మాకు దక్కదు అన్నారు, అది మా సొంతమైంది. ఇప్పుడు పెళ్లి జరగదు అని కొత్త పాట మళ్ళీ మొదలు పెట్టారు. ప్రతిసారి ఓడిపోతూ కూడా ఎందుకండి ఈ ప్రగల్భాలు? సీత సీత, ప్రతి గేమ్లో ఓటమి ఉంటుంది. ఏదో 2 సార్లు గెలిచావు కాబట్టి అదే పర్మనెంట్ అని భ్రమపడకు. ఏ మరపాటుగా ఉంటే దెబ్బతింటారు. శత్రువుని మీరు తక్కువ అంచనా వేసినట్టు నేను వెయ్యనండి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే నైజం నాది. మాటలతో కాకుండా చేతలతో నేనేంటో నిరూపించుకునే వ్యక్తిత్వం నాది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నన్ను, నా భర్తని మీరు దెబ్బ కొట్టలేరు. అయితే పెళ్లి జరుగుతుంది అంటావు.
జరిగి తీరుతుంది. సభాష్, నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చుతుంది సీత. నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? పెళ్లి ఆగాక, పరువు పోయాక అప్పుడు నీకే తెలుస్తుంది. ఉంటానే. సీత, నేనేదో చేసి స్వయంగా వచ్చి పెళ్లి ఆపేస్తానని. సీత, ఏంటండి? శంకర్ శ్రావణ్లు వచ్చారా? ఇంత టైం దాకా ఎందుకు రాకుండా ఉంటారండి? వచ్చే ఉంటారు. అయినా ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? రేపు పెళ్లి మండపం అవి కట్టడానికి వేరే పనులకి మనుషుల్ని పురమాయించాలి. నాకేమో ఫర్నిచర్ షాప్లో వేరే పనులున్నాయి. వాటి బాధ్యత శ్రవణ్ వాళ్ళకి అప్పగిస్తే దగ్గరుండి చూసుకుంటారు. శంకర్, శ్రవణ్, శంకర్, శ్రవణ్. అయ్యో, అరే చేతులు కడిగేస్తున్నారు. ఆగండి, ఆకలిగా ఉందన్నారు కదండి, భోంచేసి వెళ్ళండి. అన్నయ్య ఎందుకు పిలుస్తున్నాడు? వచ్చి తింటాంలే. అయ్యో, ఆకలని కంచం ముందు నుంచి వెళ్ళిపోకూడదు. తినేసి వెళ్ళండి బావగారు. సరస్వతి, పర్లేదు, అన్నయ్య పిలిచాడుగా, మళ్ళీ వస్తాం. అయ్యో, అది కాదు. అరే ఏంటి సరస్వతి, వీళ్ళు అన్నయ్యకి తమ్ముళ్ళా లేక ఈ ఇంటికి బానిసలా? ఎంత అన్నయ్య పిలిస్తే మాత్రం తిండి కూడా మానేసి మరి వెళ్ళాలా? ఎంతసేపు అన్న మంత్రం జపమే తప్ప వీళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోవడమే మానేశారు దాక్షాయిని. అసలు ఎందుకు పిలిచారు? వెళ్ళి చూద్దాం, పద పద. అన్నయ్య, ఏంటన్నయ్య పిలిచావు? అదేరా, రేపు కళ్యాణ మండపం కట్టడానికి, పందిళ్లు వేయటానికి మనుషులు వస్తున్నారు. ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. అందరం తలా ఒక పని పంచుకుని చేసుకుందాంరా. లేదంటే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. అందుకే ఆ పనులు అప్పగిద్దామని పిలిచాను. పందిళ్ళకి మండపానికి వేరే మనుషులేం వద్దన్నయ్యా. మేమిద్దరం ఉన్నాం కదా, అవి మేము చేసేస్తాం. ఆ పనులు మీ వల్ల ఏమవుతాయి శంకర్? భలే దాని వదినా, బ్రహ్మాండంగా మేం చేస్తాం తెలుసా. సరే అయితే వాళ్ళకి రావద్దని చెప్తాను. ఇంకా వాటితో పాటు బాగుంది, చాలా బాగుంది. బావగారితో పాటు మీరు ఈ కుటుంబానికి వారసులా లేక జీతం బత్తలు లేని పని వాళ్ళ? దాక్షాయిని, ఎందుకండి నా మీద అరుస్తున్నారు? ఇప్పటికే ఎవరి కోసమో చేస్తున్న ఈ కూలి పనులు సరిపోవా? పందిళ్లు మండపాలు కూడా మీరే కట్టాలా? మన పని మనం చేసుకుంటే తప్పేంటి దాక్షాయిని? తప్పేం లేదక్కా, కానీ వీళ్ళెప్పుడు ఇంటికొచ్చారు? అసలు కనీసం తిన్నారో లేదో కూడా అడగరా? ఇలా ఇంటికొచ్చి ఆకలని చెప్పి కంచం ముందు కూర్చున్నారో లేదో వెంటనే పిలిచి పని అప్పగిస్తున్నారు. వీళ్ళేమో చేతులు కడుక్కొనొచ్చి సరే అంటున్నారు. అరే, మా మనసు ఎంత చివుకుమంటుందో ఆలోచించారా మీరు? నిజంగా నేను అంత దూరం ఆలోచించలేదు దాక్షాయిని. టైం 11:30 దాడుతోంది. రోజు వచ్చినట్టుగా ఈ రోజు కూడా వచ్చి ఉంటారు అనుకున్నాను. ఆల్రెడీ తిని ఉంటారు అనుకుని పెళ్లికి ఎక్కువ సమయం లేదు కాబట్టి పనులు అప్పగిద్దామనే తప్ప నాకే ఉద్దేశం లేదమ్మా. పెద్దవాడిగా వాడు నాకిస్తున్న గౌరవమే తప్ప నేను ఏనాడు వాళ్ళ పనివాళ్లుగా చూడలేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చూడను కూడా. ఏమో బావగారు, మీరొక పక్క వాత పెడతారు, మరో పక్క వెన్నపూసి రాస్తారు. దానికి మీ తమ్ముళ్ళు కరిగిపోయి నొప్పి మర్చిపోతారు. దాక్షాయిని, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీ బావగారితో అలాగేనా మాట్లాడేది? నాకొచ్చే ప్రేమైనా కోపమైనా మనసులో దాచుకోలేనక్క, వెంటనే చెప్పేస్తాను. అయినా
మీకు మేము అనే మాటే కనబడుతుంది కానీ మా ఆవేదన అర్థం కావడం లేదా అక్క? ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా చాకరీ చేసుకుని వచ్చాక తిండి కూడా తిననివ్వకుండా పిలిస్తే మాకెంత ఆవేదనగా ఉంటుంది. సరస్వతి, నువ్వు కాస్త నోరు మూస్తావా? అంతే, ఇలాగే ఉండండి. మీ అన్నయ్య కోసం మీరు కడుపులు కూడా మార్చుకోండి, మా నోళ్లు మూయించేసేయండి. అన్నయ్య, దాక్షాయిని తరఫున నేను సారీ చెప్తున్నాను. దయచేసి ఇదంతా మనసులో పెట్టుకోద్దన్నయ్య. చచ్చా, వాళ్ళేమన్నా పరాయి ఈవిడేంటి నాకు ఫోన్ చేస్తోంది? చెప్పండి శకుంతలాదేవి గారు. పర్లేదే, నా అవసరం ఎప్పుడైనా రావచ్చు అని నంబర్ సేవ్ చేసి పెట్టుకున్నావన్నమాట. మీరు అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారని ఫీడ్ చేసి ఉంచుకున్నాను. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి మాటకి మాట సమాధానం చెప్పే అలవాటు భలే ఉందే. మీరు నాకు ఏం చెప్పాలని ఫోన్ చేశారో ముందది చెప్పండి. నేను చెప్పే విషయం నీకు తెలిసిన విషయమే. మరోసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. నా అంచనా ప్రకారం మీ ఇంట్లో తెలివిగల దానివి నువ్వే, బాగా చదువుకున్న దానివి కూడా నువ్వే. మీరంతా సీత పేరు చెప్పుకున్నా అందరికన్నా మంచి చెడు ఆలోచించేది కూడా నువ్వే. పందిరి నాట పాతారంట, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారంట. జరగని పెళ్లికి వృధాశ్రమ ఎందుకు దాక్షాయిని? నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యండి దాక్షాయిని. మీ భర్తలకు నచ్చజెప్పి నీ మరిది శ్రావణ్ణి ఒప్పించి మీరందరూ నా దగ్గరకొచ్చేయండి. నేను పెళ్ళాపినప్పుడు మీరు తలలు దించుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. చూడండి శకుంతలాదేవి గారు, మేము మీ వైపు రావాలి అన్న వృధా ప్రయాసను మానుకోండి. ఎందుకంటే మా భర్తలకు వాళ్ళన్నయ్య అంటే ప్రాణం. ఆయనని కాదు అని వాళ్ళు రారు. మాకు వాళ్లే సర్వస్వం. వాళ్ల మాటని మేం దాటలేం. సరే, మీ అక్క బావలతో పాటు పెళ్లి పందిట్లో మీరు కూడా అవమానాల పాలవుతాను అంటే నేను చేసేదే ఉంది చెప్పు. మీరు పెళ్లి ఆపేస్తారని తెలుసుకోలేక చేతుల్లో డబ్బులు లేకపోయినా తెగ హడావిడి చేసేస్తున్నారు. మీరు ఇలా పెళ్లి ఆపుతారని చెప్తే వాళ్ళు కష్టపడకుండా ఆపుతారు. అదెలా చెప్తాను దాక్షాయిని? ఇక చేసేదే ఉంది. జరిగే పరిణామాలకి మీరు సిద్ధంగా ఉండండి. హలో, ఈ శకుంతలాదేవి ఏమో చాలా నమ్మకంగా పెళ్లి ఆపుతానని చెప్తోంది. సీతక్క వాళ్ళేమో అంతకన్నా నమ్మకంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. శంకర్ బాబు, తోరణాల కట్టం పూర్తయిపోయింది, బయట కూడా కట్టేశాను. ఇంకేం చేయాలి చెప్పండి? ఇక్కడ మేమంతా చూసుకుంటాం గాని మంటపం కట్టే దగ్గర అంతా శుభ్రం చేసి కుర్చీలు వేయించు, నీట్ గా ఉండేలా చూడు. ఆ పని కూడా పూర్తి చేశానండి. చేసావా? శబాష్. చిట్టమ్మ గారు, మీరే పెళ్లి కూతురండి బాబు. మీకెందుకండి పనులనే? మీరెలానే మేము చూసుకుంటాం. మారుతి,
పెళ్లి కూతురు పనులు చేస్తే తప్పేంది? అయినా ఆ శకుంతల వల్ల మనకి సాయం చేయనికి కూడా ఎవ్వరు రావట్లేదు. ఏదైనా మన నలుగురమే చేసుకోవాలి కదా. నన్ను చేయని. చూడు చిట్టి, శకుంతల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్ళైతే ఆగదు. బాగా చెప్పావు శ్రవణ్. ఈ పనులన్నీ అయిపోయాక పెద్దదిని చెప్పిన సరుకులు పెళ్లి సామాన్లు అన్నీ తెప్పించి పెట్టు. సరే అన్నయ్య. శ్రవణ్ చూడండి, అసలే మన దగ్గర డబ్బులు లేవు. అనవసరంగా ఆర్భాటాలు చేసి ఖర్చులు పెట్టకండి. శకుంతల ఈ పెళ్లి జరగనివ్వదు. దాక్షాయిని, బుద్ధి లేని అనుమానాలన్నీ ఆపు. పనుల్లో నువ్వు కూడా ఒక చేయవే. తొందరగా పనులు పూర్తయిపోతాయి. నాది అనుమానం కాదండి. శకుంతల గురించి చూస్తున్నాం కాబట్టి భయపడి చెప్తున్నాను. బయట పడట్లేదు గాని ఆ అనుమానం నాకు కూడా లేకపోలేదు. చాలే ఆపండి. ఇద్దరు బాగా సరిపోయారు. ఆవిడ ఏం చేస్తుందో లేదో తెలియదు కానీ మీ భయాలు మాత్రం మీరు పెట్టేసుకున్నారు. వదిన అన్నయ్య ఉండగా ఈ పెళ్లి ఆగదు. మేం కూడా ఆగనివ్వం. ఏ రౌడీదానా, అలా వెళ్ళిపోతావేంటి? ఒళ్ళంతా చుట్టుకుపోయి ఉన్నాయి కదా దండలు. వచ్చి హెల్ప్ చేయి. అట్లా అడిగినా మంచిగుంది. దా. ఉమ్, ఉమ్. రావట్లేదు బావా. అలా కాదు చిట్టి. ఏ చిట్టి 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 చిట్టి. అమ్మ నాన్నగా నువ్వు వయసులో చిన్నగాని ఇలాంటి పనుల్లో నాకన్నా ఫాస్ట్ రా. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ట్రై చేస్తా. నానిబాబు, ఇవన్నీ పెళ్ళయ్యాకే బాగా బరి తెగించారు. ఉన్న అమ్మగారితో చెప్తాను. అమ్మగారా, మారుతి, అమ్మగారు! అది కాదు మారుతి. అమ్మగారు, బా తీ 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 తీ. సరస్వతి, సరస్వతి ఏం చేస్తున్నావు? ఆ ఈ ఆకుల్లో మామిడికాయ ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నా. మరీ అంత వెటకారం అవసరమా? అంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? చూస్తూ ఏం చేస్తున్నావు అని అడుగుతారా? కళ్యాణ మండపంలో మామిడి తోరణాల కోసం కడుతున్నాను. అయ్యో సరస్వతి, ఇవి ఇలా కాదు కట్టడం. నేను చూపిస్తానుగా. ఇది ఇలా పట్టుకుని ఇలా లెఫ్ట్ కి తిప్పి శ్రవణ్, నా మీద ఇలా వేస్తున్నావేంటి? మళ్ళీ లెఫ్ట్ కి తీసుకుని ఇలా తిప్పేసి శ్రవణ్, ఇలా ఏం చుట్టాలన్నమాట. చేస్తున్నావు? ఇలా ఆగు సరస్వతి, శ్రవణ్, ఆగు. ఈ లెఫ్ట్ ఉంది చూసావా? ఇలా పట్టేసుకుని ఇలా ఇలా ఆగు సరస్వతి, ఇలా చుట్టాలన్నమాట. శ్రవణ్, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు అసలు బొత్తిగా రొమాంటిక్ సెన్సే లేదు. ఇలా చుట్టడం వల్ల మన ఇద్దరం ఎంత దగ్గరగా ఉన్నామో చూడు. నిన్ను ఇలా దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఆ చూస్తూ ఉంటే శ్రావణబాబు, పెళ్లి పనులు పెట్టుకుని మీరేంటంటే నానిబాబులా చిరి పనులు చేస్తున్నారా? అంటే మారుతి, ఇది చిక్కుపడిపోయింది. కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? అమ్మో, నాకు చాలా పనులు ఉన్నాయి, మీరు చూసుకోండి.
అనవాలి కదండి. ఏంటి శ్రవణ్ నువ్వు? ఏం కదలే. ఈ సదవకాశాన్ని నేను కూడా ఉపయోగించుకోవాలి. దాక్షిణి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? బయట నాని చిట్టీలేమో పూలదండలు చుట్టుకున్నారు, శ్రవణ్ సరస్వతిలేమో మామిడి తోరణాల్లో చిక్కుకున్నారు. మనం కూడా అలా రొమాంటిక్గా సీరియల్ లైట్లలో ఇరుక్కుందామని. బుద్ధి లేకపోతే సరి. అవతల పెళ్లి పనులు పెట్టుకుని మీ వేషాలేంటండి? అది కాదు దాక్షిణి. ఆపండి, బుద్ధి లేదు అసలు. దాక్షిణి, దాక్షిణి, మనం కూడా ఒక్కసారి పదండి.